సో మనం ప్రీవియస్ వీడియోస్లో బ్యాగింగ్, బూస్టింగ్, ఎన్సెంబుల్ మెథడ్స్ గురించి నేర్చుకునేటప్పుడు వేరియన్స్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి అనేసి నేర్చుకున్నాం. అసలు వేరియన్స్ అంటే ఏంటి? వెల్కమ్ టు డే 12 ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఈ రోజు మనం నేర్చుకోబోయేది అసలు వేరియన్స్ అంటే ఏంటి. సో వేరియన్స్ అంటే టిపికల్గా ఒక మోడల్ పర్ఫార్మెన్స్ ఎలా చేంజ్ అవుతుంది పర్టికులర్ పార్ట్స్ ఆఫ్ డేటా సెట్ని తీసుకొని ట్రైన్ చేస్తున్నప్పుడు అని మెజర్ చేసేదే వేరియన్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక డేటా సెట్ తీసుకుందాం. ఆ డేటా సెట్లో డిఫరెంట్ పార్ట్స్తో నేను ఫస్ట్ ఒక పార్ట్ తీసుకొని మోడల్ ట్రైన్ చేసి పర్ఫార్మెన్స్ చెక్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో పార్ట్ తీసుకొని మోడల్ని ట్రైన్ చేసి పర్ఫార్మెన్స్ చెక్ చేస్తాను. ఈ పర్ఫార్మెన్స్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా ఒకే డేటా సెట్, కానీ నేను పార్ట్స్లో ట్రైన్ చేస్తున్నాను. ఈ చేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని అంటారు వేరియన్స్ అనేసి. సో ఇప్పుడు ఈ వేరియన్స్ చేంజ్ అయ్యే దాన్ని బట్టి మన మోడల్ పర్ఫార్మెన్స్ ఎలా చేంజ్ అవుతుంది అది చూద్దాం. మనకి 2 కేస్ సినారియోస్ ఉన్నాయి. ఒకటి హై వేరియన్స్ అనేది, నెక్స్ట్ లో వేరియన్స్ అనేది. హై వేరియన్స్ని తీసుకున్నారు అని అంటే ఏమవుతుందంటే మోడల్ బాగా ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది అనమాట డేటా ట్రైన్ చేసే బట్టి. ఫస్ట్ సెట్ ఆఫ్ డేటా తీసుకుంటే టోటల్ డిఫరెంట్ ఉంటుంది దాని పర్ఫార్మెన్స్, సెకండ్ సెట్కి టోటల్ డిఫరెంట్, థర్డ్ సెట్కి అలా డిఫరెన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఒకే డేటా సెట్లో. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోడల్ దాని కాంప్లెక్సిటీ, డేటా ఉన్న ప్యాటర్న్ అర్థం చేసుకోవడం కాకుండా నాయిస్ని కూడా అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇలా అయినప్పుడు మనకి ఓవర్ ఫిట్టింగ్ అవుతుంది. ఓవర్ ఫిట్టింగ్ అయినప్పుడు ఏమవుతుందనంటే ట్రైన్ డేటా అప్పుడు సరిగ్గా పర్ఫామ్ చేసినా టెస్ట్ డేటాకి వచ్చేసరికల్లా పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. దట్ ఈస్ రాంగ్. సో హై వేరియన్స్ మనకు ప్రాబ్లం. అలాగే ఇంకో కేస్ సినారియో చూద్దాము, వెర్ ఇట్ ఈస్ లో వేరియన్స్. అంటే నేను ఎన్ని పార్ట్స్ ఆఫ్ డేటా సెట్ తీసుకున్నా నాకు కన్సిస్టెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి, వండర్ఫుల్. కానీ ఏమవుతుంది అని అంటే డేటా మోడల్ ఏదైతే ఉందో అన్ని ప్యాటర్న్స్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటలేదు అనమాట. ఇట్ గివ్స్ రైస్ టు అండర్ ఫిట్టింగ్. అండర్ ఫిట్టింగ్ కేస్ సినారియో తీసుకున్నారు అని అంటే మోడల్ అస్సలు మన డేటాని అర్థమే చేసుకుంటలేదు. సో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ హై వేరియన్స్కి చూసారు అని అంటే హై వేరియన్స్కి ఎగ్జాంపుల్ డెసిషన్ ట్రీ. డెసిషన్ ట్రీ మనం ట్రైన్ చేసేటప్పుడు ట్రీ పెద్దగా అయ్యే కొద్దీ, నంబర్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చే కొద్దీ లాస్ట్ నోడ్ వరకు చూసాము అని అంటే అంతా డేటా మొత్తాన్ని లెర్న్ చేసుకొని నాయిస్ని కూడా లెర్న్ చేస్తుంది. దాట్ ఈస్ అ కేస్ ఆఫ్ ఓవర్ ఫిట్టింగ్ అండ్ హై వేరియన్స్. లో వేరియన్స్కి ఎగ్జాంపుల్ చూస్తే లీనియర్ రిగ్రెషన్. లీనియర్ రిగ్రెషన్ చూసామని అనుకోండి, రిగ్రెషన్ లీనియర్గా ఉంది, డేటా పాయింట్స్ అన్నింటినీ అర్థం చేసుకుంటలేదు. సో అలా ఉన్నప్పుడు మనకు లో వేరియన్స్ ఇంకా అండర్ ఫిట్టింగ్ వస్తుంది. థ్యాంక్ యూ.